ఇప్పుడు నవరాత్రులలో దాండియా నడుస్తుంది కదా, మీకు ఒక మంచి గర్భా స్పెషల్ పర్ఫార్మెన్స్ చూపిస్తా చూడండి. చీ ఏందా అవతారాలు, ఏందది అని అనుకుంటుర్రా? వాళ్ళు ఏం వెరైటీల కోసం చేస్తలేరు, ఎంటర్టైన్ చేయడానికి చేస్తలేరు. గత 200 సంవత్సరాలుగా పాపాలు కడుక్కునేటందుకు చేస్తున్నారు. ఇది గుజరాత్ అహ్మదాబాద్లా. దీని వెనకాల హిస్టరీ ఏంది అని అంటే, ఒక 200 ఏళ్ల క్రితం సాధు బెన్ అనేట ఆమెని ఒక మొఘల్ ఆర్మీ ఆఫీసరు ఆమెని ఉంపుడుగత్త ఉండమని ఫోర్స్ చేసిండంట. ఆమె ఒప్పుకోకపోయేసరికి వాళ్ళ బిడ్డను చంపేసిండంట. మొగోళ్ళందరూ చూసుకుంటూ అట్లనే నిలబడ్డారంట. ఎవ్వరు ఒకళ్ళు పొయ్యి కూడా అడ్డం పడలేదట. అది చూసిన తర్వాత ఆమె కడుపు కోతతోని వాళ్ళందరినీ శపించిందంట. ఇట్లనే నిలబడుండ్రి, మొగతనం లేనోళ్ళ లెక్క ఇట్లా నిలబడుకుంటా చూడుండ్రి, ఇట్లా చేసిన పాపానికి మీకు నెక్స్ట్ తరాలు కూడా మొగోళ్ళంతా ఇట్లనే తయారవుతారు అని చెప్పేసి శాపం పెట్టి ఆమె మంటలల్లో కాల్చుకొని చచ్చిపోయిందంట. తర్వాత అక్కడ ఉన్న మొగోళ్ళంతా రియలైజ్ అయ్యి అవును మనం చేసింది తప్పు అని తెలుసుకొని ఆమె పెట్టిన ఆ శాపానికి విమోచనం కోసం అని చెప్పేసి 200 ఏళ్ళ నుంచి వెళ్ళి నవరాత్రులల్లో 8వ రోజున మొగోళ్ళందరూ ఇట్లనే బొట్లు పెట్టుకొని చీరలు కట్టుకొని గర్భాడతారనమాట. కానీ నిజానికి మీరే ఆలోచించుండ్రి, దానికి శాప విమోచనం ఇట్లా చేసుకుంటారా? ఎక్కడైనా ఒక ఇష్యూ ఎక్కడైతే మొదలైందో దాని సొల్యూషన్ అక్కడనే ఉంటుంది అన్న విషయం చాలామంది మర్చిపోతారు. మీ ఊర్లో ఎవరన్నా ఆడోళ్ళకి ఏదన్నా అన్యాయం జరుగుతుంటే, హెల్ప్ అవసరం ఉంటే చూసుకుంటా నిలబడకండి, ఎదురించండి, కొట్లాడండి, రక్షించండి. అవేవి చేత కావు మనతోని అని అనుకుంటే అట్లీస్ట్ పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి ఇట్లా అవుతుంది అని ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, సరిపోతుంది. నేను ఒక చిన్న పిల్లది ఒక విజువల్ చూసిన. ఇట్లాంటి పిల్లలు ఎంతోమంది కనబడుతుంటారు. అట్లాంటి పిల్లలకి సేవ్ చేసినా కూడా నిజంగా చెప్పాలంటే అలాంటి ఎన్ని శాపాలనైనా విమోచనం చేసుకోవచ్చు. చూడు.